ఓం దుర్గామాతయే నమః. 6వ రోజు లలితా త్రిపుర సుందరీదేవి నవరాత్రి 6వ రోజున ఆరాధించబడే అతి శ్రేష్ఠ రూపం. ఆమెను శ్రీ విద్యా రూపిణి, శ్రీచక్ర అధిష్టాత్రి అని పిలుస్తారు. త్రిపుర సుందరి అంటే 3 లోకాలలోనూ అతి సుందరమైనదని అర్థం. ఆమెలో శక్తి, జ్ఞానం, ఐశ్వర్యం, కరుణ అన్నీ కలిసి ఉంటాయి. ప్రాచీన కాలంలో బందాసురుడు అనే రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేసి దేవతల నుండి వరప్రాప్తి పొందుతాడు. ఆ వర ప్రభావంతో అతడు సమస్త లోకాలను జయించి దేవతలను ఇంకా ఋషులను హింసించడం ప్రారంభించాడు. ఎవ్వరూ అతన్ని జయించలేకపోయారు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఒక దివ్యశక్తిని ఉద్భవించేలా చేయాలని నిర్ణయించారు. ఆ శక్తి లలిత త్రిపుర సుందరి దేవిగా అవతరించింది. ఆమెను శ్రీనగరం అనే దివ్య పట్టణంలో సింహాసనం పైన కూర్చోబెట్టి దేవసేనను నడిపించే సర్వాధిపతిగా తీర్చిదిద్దారు. ఆమె చేతుల్లో పాశం, అంకుశం, చెరుకు గడలతో చేసిన విల్లు, పుష్పబాణాలు ధరించి బందాసురుడి పైన యుద్ధం చేసి చివరకు అతన్ని సంహరించి భువనాలను రక్షించింది. నవరాత్రి ఆరంభంలో శక్తి, ధైర్యం, ఐశ్వర్యం ప్రసాదించే అవతారాలను పూజిస్తారు. లలిత త్రిపుర సుందరి అమ్మవారు జ్ఞానం, శాంతి, ఐశ్వర్యం, ప్రేమ అన్నిటినీ సమపాలలో ప్రసాదించే రూపం. అందువల్లే ఆ రోజున శ్రీచక్ర పూజలు, లలిత సహస్రనామ పారాయణ విశేషంగా చేస్తారు. ఈ రోజు పూజిస్తే భక్తుని జీవితంలో సమతుల్యత ఏర్పడుతుందని నమ్మకం.